కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు వేసిన పంటలు దెబ్బతిన్నాయి. వివిధ దశల్లో ఉన్న పంట పొలాల్లో నీరు చేరి ఎదుగుదల నిలిచిపోయింది. అక్కడక్కడ మొక్కలు చనిపోతున్నాయి. అంతేకాదు పంటలకు చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, పత్తి లాంటి పంటలు నీటిలోనే మునిగిపోయాయి. ముఖ్యంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో అపరాల పంటలైన కంది, పెసర, మినుము పంటలను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే వరుసగా కురిసిన వర్షాలకు కంది పంటలో నీరు చేరి పంట ఎదుగుదలకు తీవ్ర ఆటంకంగా నిలుస్తోంది. నీరు నిలిచిన చోట మొక్కలు వడలిపోయి చనిపోతున్నాయి. కలుపు పెరిగి మొక్కల చీడపీడలకు అనువుగా మారింది. సాధ్యమైనంత త్వరగా యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల కలుపును అదుపు చేసి చీడపీడలను నివారించవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. గత వారం నుంచి 10 రోజుల పాటుగా ముసుర్లు, వానలు ఎడతెరిపి లేకుండా ఉండడం గమనిస్తున్నాం. మామూలుగా అయితే ఈ సమయంలో రైతు సోదరులు కలుపు యాజమాన్య పద్ధతుల మీద దృష్టి సారిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కంది విస్తీర్ణము అపరాల పంటల్లో వానాకాలంలో కంది, పెసర పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ముఖ్యంగా కంది పంట మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రైతు సోదరులు ఈసారి పంట విస్తీర్ణాన్ని పెంచారు. కందిలో మనకు ప్రధాన సమస్య ఏంటంటే తొలి దశలో మొక్కలు చనిపోవడం. ఈ పరిస్థితి మనకు ఎందుకు వస్తుందని గమనించినట్లయితే మొదటి 40 రోజుల పాటు కంది ముఖ్యంగా అధిక వర్షాలకు చాలా సున్నితంగా ఉంటుంది. అంటే నీరు నిలబడ్డప్పుడు కంది మొక్కలు చనిపోతాయి. అందువల్ల మనము కందిలో ఈ ముసుర్లు పెట్టినప్పుడు నీరు నిలబడకుండా చూసుకోవాలి. కానీ గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడైతే నీళ్లు నిలబడ్డాయో ఆడ మొక్కలు ఏమైతాయంటే ఫస్ట్ వడలిపోతాయి. మొదటగా మనం చూసినట్లయితే మొక్కలు నీళ్లు ఉన్న ప్లేస్లో వడలిపోతాయి. మొక్కల యొక్క ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారుతాయి. ఆ తర్వాత మొక్క ఎండిపోయి చనిపోతుంది. దీన్ని ఎండు తెగులు అనుకుంటారు. కానీ ఇది అధిక నీటి ఒత్తిడి వలన ఫైటాప్తోరా అనే శిలీంధ్రం వల్ల వచ్చే తెగులు. దీన్ని మనము నివారించాలంటే నీరు పోయేటట్టు చూసుకోవాలి. 2 ముసుర్లు తగ్గినప్పుడు తర్వాత నల్లరేగడి నేలల్లో ఈ తెగులు ఉధృతి రాకుండా ఉండాలంటే మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటికి మొదలు తడిచేలా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఫైటాప్తోరా ఎండు తెగులు నుంచి మొక్కలు చనిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా మొక్కల సంఖ్య ఉండే విధంగా మనం కాపాడుకున్నట్లయితే చివరగా అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక దీని తర్వాత కందిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య చూసినట్లయితే కలుపు సమస్య. కలుపు తొలి దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు, ప్రొపాక్విజాపాప్ ఏజిల్ అనే కలుపు మందును ఎకరాకు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా కందిలో వచ్చే కలుపును నివారించవచ్చు. వీటితో పాటు ప్రొపాక్విజాపాప్, ఇమాజిత్ పైర్ అనే కలుపు మందు, ఆ కలుపు మందుల మిశ్రమాన్ని షాకీద్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నది. ఈ మందును కూడా ఎకరాకు 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తొలి దశలో వచ్చే కలుపును నివారించవచ్చు. అలాగే ఇంకొక కలుపు మందు ఇమాజిత్ పైర్, ఇమాజా మాక్స్ అనే కలుపు మందుల మిశ్రమము ఒడిస్సీ అనే పేరుతో దొరుకుతుంది. ఈ కలుపు మందును కూడా ఎకరాకు 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలు రెండింటిని కూడా నివారించవచ్చు. అలాగా తొలి దశలో వచ్చే కలుపు మందును కలుపు నివారించే రసాయనాలు ఉపయోగించి చేయడం ద్వారా ఖర్చు ఆదా అవుతుంది. కొన్ని కంది రకాలు సాగు చేసినప్పుడు అధిక ఎత్తు పెరుగుతూ ఉంటాయి. అయితే 45 రోజుల వయస్సులో మొక్కల తల కొనలను తుంచివేయాలి. తద్వారా ఎత్తు పెరగకుండా పక్క కొమ్మలు వచ్చి అధిక కాత వస్తుంది. అలాగే పూత సమయంలో చీడపీడల నివారణకు రసాయన మందులను సులభంగా పిచికారీ చేయడానికి వీలుంటుంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కందితో పాటు పెసర, మినుములో లద్దె పురుగు ఆశించే అవకాశముంది. రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు పెసర, మినుము కంటిన్యూస్గా ఏకదాటిగా ముసుర్లు వర్షాల వలన రొట్ట ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనిలో లద్దె పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు రైతులు తమ క్షేత్రాలకు వెళ్ళి లద్దె పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. ఉధృతిని బట్టి క్లోరిఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా స్పైనోసాడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, అలాగే క్లోరాంత్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ పురుగు మందులో ఏదో ఒక దాన్ని పిచికారీ చేయడం ద్వారా తొలి దశలోనే లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పెసర, మినుము పంటల్లో కూడా నీరు ఆగిన చోట మొక్కలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మురుగునీరు పోయేటట్టు చేసుకోవడం, మెటలాక్సిల్ అనే శిలీంద్రనాశినిని 2 గ్రాములు లీటర్ నీటికి మొదలు తడిచేలా పిచికారీ చేయడం ద్వారా మొక్కలు అధిక వర్షాల మూలంగా చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.